గ్రూప్ లీడర్‌కి ఉన్న వెసులుబాటు ఇస్తాము అని ఆన్సర్ చేసేయొచ్చు కదా స్పీకరు. హ్మ్. ఎందుకు పెండింగ్ పెట్టుకున్నారు? ఓకే. అది రూల్ కాదు కాబట్టి. హ్మ్. సింపుల్. స్పీకర్ గారు డైరెక్ట్‌గా జగన్ గారికి ఆన్ రికార్డ్‌గా గుర్తించడం కుదరదు. 10% రూల్ ఉంది అని ఎందుకు చెప్పలేదంటే అది రూల్ కాదు కాబట్టి. హ్మ్. కానీ స్పీకర్‌కి విశేష అధికారాలుంటాయి. ఓకే. ఇప్పుడు కోర్టు పొమ్మనింది. వెంటనే 4 రోజుల్లో సమాధానం చెప్పండి. మనకు చెప్తారు కోర్టు. మనం ఏదైనా మీరు నేను కంప్లెయింట్ చేసామనుకో, వారం రోజుల్లో మీరు అఫిడవిట్ దాఖలు చేయండి అవును. అంటాం. అవును. హ్మ్. కానీ స్పీకర్ కార్యాలయాన్ని అట్లా ఆదేశించలేం. హ్మ్. స్పీకర్‌కి రాజీనామాలు ఉపసంహరించుకోవడం గాని, తిరస్కరించడం గాని ఇట్లాంటి విషయాల్లో డిస్మిస్ పవర్స్ ఉంటాయి. విశేష అధికారాలుంటాయి. హ్మ్. ఆ విశేష అధికారాలను ఉపయోగించుకొని వారు ఎప్పుడైనా చేయొచ్చు. మీకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సురేష్ రెడ్డి గారు అనుకుంటా స్పీకరు. హ్మ్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఒక 10 హ్మ్. మందో, 12 మందో. హ్మ్. దాదాపు కొన్ని నెలల పాటు ఆమోదం చేయలే. ధర్నాలు చేసేవాళ్ళు. ఆమోదించండి, ఆమోదించండి. కరెక్ట్‌గా వాళ్ళు ఎలక్షన్ పెట్టాలన్నప్పుడు ఆమోదించి పడేసారు. హ్మ్. అంటే ఈ విశేష అధికారాలు స్పీకర్‌కు ఉంటాయి. 6 హ్మ్. నెలల, సంవత్సరం కోర్ట్ కూడా కుదరదండి. స్పీకర్‌ని ఆదేశించలేమని. ఓకే. కాబట్టి నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి అప్లికేషన్ పరిశీలనలోనే ఉంటుంది. హ్మ్. పరిశీలిస్తానే ఉంటారు. హ్మ్. బయటికి మాత్రం నీకు చట్ట ప్రకారం 10% లేదు అని అంటుంటారు. ఓకే. వీళ్ళు ఎక్కడుంది అని అడుగుతారు. ఈ తతంగం నడుస్తూ ఉంటుంది. హ్మ్. జగన్ గారు ఇంక దాని గురించి పేచీ పెట్టుకోడు. ఇంక మీరు నిర్ణయం తీసుకోవాలి. అంటే నా నిర్ణయం పేచీ అది ప్రజల్లోకి వెళ్తది. పెట్టుకుపోవడం అది ఓకే. ఆయన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి వ్యవహారం. కానీ ఇప్పుడు ఆల్రెడీ కూటమికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి అంశాల మీద కొంత వ్యతిరేకత ఉంది. వాళ్ళే డైరెక్ట్‌గా అమలు చేయలేమని చెప్పారు కాబట్టి, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం వల్ల, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వాటి మీద ఫైట్ చేయటం వల్ల జనాల్లో ఇంకా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటది కదా! ఆయన మన కోసం మళ్ళీ అసెంబ్లీకెళ్ళి కొట్లాడుతున్నారు ఈ ప్రజా సమస్యల మీద అనేటువంటి ఒక ఇంటెన్షన్ అయితే డ్రా చేయగలరు కదా! నో డౌట్. నాట్ ఓన్లీ ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది కాబట్టి పోవడం కాదు. హ్మ్. ఒక బాధ్యత ప్రాథమికంగా సభ్యులతో హోదాతో సంబంధం లేకుండా ఆయన వెళ్ళాలి. హ్మ్. బట్ ఆ విషయంలో మన వైఖరి స్పష్టం. బట్ జగన్మోహన్ రెడ్డి గారు యాస్ ఎ పొలిటికల్ అనలిస్ట్‌గా మనం మీ వ్యవహార శైలి, నా వ్యవహార శైలి పట్ల నాకు అంచనా ఉండాలి కదా! హ్మ్. పాయింట్ ఏంటంటే పోవడం మంచిదా? కాదా? పోతాడా? అనే చర్చ ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు నేనైతే వ్యక్తిగతంగా పోవాలి. అసెంబ్లీకి పోకూడదనే నిర్ణయం తప్పనే మొదటి నుంచి చెప్తున్నాను. హ్మ్. కానీ అదే నా అసెస్మెంట్ ఏంటంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా ఆ డెసిషన్ కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు వెళితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వెసులుబాటుని గుర్తించేసాడనుకో ఆయన పోక తప్పదు. ఓకే. ఇష్టం లేకపోయినా పోవాలి. ఎందుకంటే నువ్వు చెప్పినట్టే ప్రతిపక్ష నాయకుడు గుర్తించగాడు రావా అంటారు. హ్మ్. ఆ ఒక్కటైనా పొలిటికల్‌గా డెసిషన్ తీసుకొని తెలుగుదేశం పార్టీ స్పీకర్ కార్యాలయం గాని ఒక నిర్ణయం తీసుకునేస్తే ఆయన అనివార్యంగా పోవాలి. హ్మ్. ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా! నన్ను ప్రతిపక్ష నాయకుడు గుర్తించుంటే వస్తానని చెప్పి. హ్మ్. కాబట్టి ఇప్పుడు రా అనొచ్చు. ఆ ఒక్క పాయింట్ జరిగితే జరుగుతుందని నేను ఇప్పట్లో అనుకోను. హ్మ్. కానీ జరిగితే మాత్రం ఆయన ఎళ్తాడు. అదర్ దెన్ ఆయన ఎళ్ళడు. పైపెచ్చు ఆయనకున్న అసలు వెసులుబాటు మీరేమంటారు? అసెంబ్లీ వేదికగా ఇప్పుడు సంక్షేమ అక్కడికెళ్ళి పథకాలు కొట్లాడితే బెటర్ ప్రభుత్వం ఉంటది గదండీ. కొట్లాడితే హ్మ్. బెటర్ హ్మ్. గదా! అని అంటారు గదా! హ్మ్. జగన్ ఏం మార్గాన్ని ఎంచుకుంటాడు? అసలు ఇంకా వ్యతిరేకత ప్రారంభం గాకముందుగానే అసెంబ్లీలో ప్రభుత్వం చేసేదాన్ని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు. హ్మ్. మొన్న అసెంబ్లీ సమావేశాలు. అవును. దాదాపు సక్సెస్ అయినాడు ఆ విషయంలో. హ్మ్. ప్రభుత్వాన్ని ఈజీగా అంటే అసెంబ్లీ అంటే ఏంటి? ఒకప్పుడు ఇప్పుడు నువ్వేం మాట్లాడతావు, నేనేం మాట్లాడుతున్నావు అనే డిస్కషన్ ఎళ్ళాలి. ఇప్పుడు హ్మ్. మీడియా పెరిగిపోయింది. ప్రతి ఒక్కడి చేతిలో సెల్ ఫోన్ వచ్చేసింది. యూట్యూబ్ వచ్చేసినాయి. ఇప్పుడు మెయిన్ డిబేట్‌లు చూడట్ల. మనలాంటి సోషల్ మీడియా డిబేట్‌లే బాగుపోతున్నాయి. అంటే అవును. హ్మ్. ఇది ప్రజలకి సమాచారం పంపడమే కదా! హ్మ్. హ్మ్. కాబట్టి అసెంబ్లీ వేదికగా ఒక గంట మాట్లాడితే లైవ్ ఇస్తున్నారు. హ్మ్. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినాడు అదే లైవ్ ఇస్తున్నారు. పైపెచ్చి ఇక్కడ ఇంటరప్ట్ చేసేవాడు కూడా లేడు. హ్మ్. చెప్పదలుచుకుని సూటిగా చెప్తా ఉండొచ్చు ఒక గంట సేపు. ఓకే. కాబట్టి ఆ! ఈ 2 నెరవేరుతోంది కదా రాజకీయంగా కర్తవ్యం. ప్రభుత్వం మీద ప్రెజర్ తను అసెంబ్లీలోకెళ్ళకపోయినా రోజు హ్మ్. అసెంబ్లీ జగన్నామ స్మరణే జరుగుతా ఉంది. హ్మ్. హ్మ్. కాబట్టి అసెంబ్లీలో ఆయన గురించి చర్చిస్తున్నారు. ఈయన బయట మాట్లాడారు. సరిపోయింది. రెండోది ఇప్పుడు మీరన్నట్టు కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది. హ్మ్. రెండోది అసెంబ్లీలో ఇప్పుడు ప్రభుత్వం కొంత సంక్షేమ పథకాలపైన కొంచెం ఆయన తన వైఖరిని చెప్పుకుంటా వస్తోంది. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ గారు ఈజీలో జనంకెళ్ళేసి ఈ ప్రభుత్వం మోసం చేసింది. వాళ్ళే చెప్పేస్తున్నారు. గతంలో నేను చెప్పాను గదా! హ్మ్. ఇట్లాంటి బాధ్యత లేని ప్రభుత్వం అసెంబ్లీ ఎట్లా నిర్వహిస్తుందో మీకు తెలుసు. కాబట్టి నేను మీ దగ్గరికే వస్తున్నాను అనుకోండి. క్లిక్ అయిపోతాడు గదా! ఓకే. నైతికంగా కరెక్ట్ కాదు. నేను హ్మ్. నేను దాన్ని కాదనను. కానీ రాజకీయ కోణంలో చూసినప్పుడు ఆయనకిది ఇంకొంచెం పెరిగేదే తప్ప ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేసరికి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నాడా? హ్మ్. మా ముందుకొస్తున్నాడా? జనం చూడరు. హ్మ్. అదే ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలేదనుకోండి, ఈ నైతికత గుర్తొస్తుంది. ఏమయ్యా అసెంబ్లీకి పోవచ్చు కదా! నేనెందుకు ఎన్నుకున్నాను. హ్మ్. వ్యతిరేకత స్వరం పెరిగిందనుకోండి ప్రజల్లో, మా దగ్గరకొస్తాడు ఇంకా సంతోషం. ఆడబోయి ఏం చేస్తాడు? వాళ్ళే కదా ఉండేదంటారు జనం. హ్మ్. కాబట్టి హ్మ్. ఈ చేంజ్‌ని కూడా ఈ చేంజ్ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనకున్న వ్యవహార శైలి చూసినా, జరుగుతున్న పరిణామాలు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళతాడు. ఒక్క సమయంలో తప్ప. హ్మ్. లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తిస్తే మినహాయించి ఆయన వెళ్తాడని నేనైతే అంచనాతో లేను. హ్మ్.
ఓకే. ఏంటి బడ్జెట్‌కి సంబంధించి రేపు ఒకవేళ ప్రవేశపెడితే ఈ స్కీములకి సంబంధించి, హామీలకు సంబంధించి బడ్జెట్‌ని అలొకేట్ చేసే పరిస్థితి ఉంటదా? దాని మీద కనీసం ఆ బడ్జెట్‌లో ఏంటి, ఎలా ఉందనేది కూడా పెట్టే అవకాశం ఉంటదా? ఎందుకంటే ఇప్పుడు క్లారిటీగా చెప్పేశారు కదా! ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉందనేది. బడ్జెట్ మాయాజాలాలు ఎలా ఉంటాయంటే, హ్మ్. ఒకప్పుడు బడ్జెట్ అంటే అర్థం దాంట్లో పద్దులుంటాయి. వ్యవసాయానికి ఎంత, వివిధ అవును. డిపార్ట్‌మెంట్‌ల వారీగా ఉంటాయి. హ్మ్. అసెంబ్లీకి ఎంత విశేష అధికారం ఉందంటే, అసెంబ్లీ ఇప్పుడు ఉదాహరణకు మార్చిలో, జనవరిలోను, ఫిబ్రవరిలోను బడ్జెట్ పెడతారు. ఒక హ్మ్. 2,50,000 కోట్లు పెడతారు. హ్మ్. దాని హెడ్‌ల వారీగా కేటాయింపులు ఇస్తారు. బడ్జెట్ అంటే అదే కదా! అవును. ఆదాయం ఎంత, హ్మ్. అప్పుల అవకాశాలెన్ని, ఏ శాఖకి ఎంత కేటాయిస్తున్నాం. దానికి అనుగుణంగా పరిపాలన జరుగుతూ ఉంటుంది. మధ్యలో మారుతూ ఉంటారు. హ్మ్. ఆ శాఖ నుంచి ఈ శాఖకి, ఈ శాఖ నుంచి అది జరుగుతూ ఉంటాయి. హ్మ్. కానీ మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో రాటిఫికేషన్ అడుగుతారు. హ్మ్. ఫైనల్ అసెంబ్లీ సమావేశం వచ్చినప్పుడు మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు వీటి పద్దుల పైన చర్చ జరిగేటప్పుడు అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తుంటారు. హ్మ్. అంటే మేము ఈ పద్దు నుంచి ఈ పద్దుకు మార్చుకున్నామని. మీకు అసెంబ్లీని బాగా పరిశీలించండి. 30 రోజులు జరుగుతుంది కదా బడ్జెట్ సమావేశంలో. 28 రోజులు తిట్టుకుంటారు. 29 ముగిసే రోజు సాయంత్రం 5 గంటలకు యాజ్ యావ్ ఇట్ యాజ్ చెప్పుకుంటా వస్తారు. మనకు అర్థం కాదు. ఇదేందో గొడవ అవును. జరుగుతుంటే యాజ్ యావ్ ఇట్ ఏందంటే ఇదే. అన్ని ఆ! అసెంబ్లీ స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, సంబంధిత మంత్రి ప్రకటిస్తాడు. హ్మ్. మేము 10,000 కోట్లు ఇరిగేషన్ కేటాయించాం. హ్మ్. ఆచరణలో 9,000 కేటాయించాం. దీన్ని అసెంబ్లీ అంగీకరించండి అంటాడు. హ్మ్. యాజ్ యావ్ ఇట్ యాజ్ అండి. అప్పుడు గొడవలో అరుచుకుంటా ఉంటారు. వీళ్ళు మాట్లాడుకుంటారు. హ్మ్. వందల సవరణలు ఆమోదించేస్తారు. అంటే ఓకే. అసెంబ్లీకి ఆ అధికారం ఉంది. హ్మ్. ఇది రూలు. అయితే హ్మ్. నా పాయింట్ ఏంటంటే 2 కారణాలిచ్చా ఈ వెసులుబాటు ఉంది కదా ప్రభుత్వానికి. హ్మ్. కేటాయింపులు బాగానే చేసేస్తారు అన్ని శాఖలకి. హ్మ్. ఆచరణలో చేయకపోయినా ఈ రాటిఫికేషన్ చేసేస్తారు. ఇదొక్కటి హ్మ్. జరుగుతుంది. రెండోది ఏంటంటే అసెంబ్లీలో ఇంతకుముందు ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ బడ్జెట్ వేరువేరుగా ఉండేది. ఓకే. ఆ! అంటే ప్లాన్ బడ్జెట్ అంటే, నాన్ ప్లాన్ బడ్జెట్. అప్పుడు మనకు విషయం అర్థమైపోతుంది. హ్మ్. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ప్లాన్, నాన్ ప్లాన్ కలిపేసినారు. హ్మ్. అంటే అర్థం ఏమిటంటే ఉదాహరణకు 2,00,000 కోట్లు బడ్జెట్ ఉంటుంది అశోక్ గారు. హ్మ్. ఈ 2,00,000 కోట్లలో అప్పులకు అంటే మనం ప్రపంచ బ్యాంక్ ఒకటి తెచ్చాం కదా! పాత అన్ని అప్పులు కలిసి దానికి అవును. వడ్డీలు, హ్మ్. అసలు కలిపి కంతుల్లో 50,000 కోట్ల రూపాయలు కట్టాలి హుహు. పర్ హ్మ్. ఇయర్. హ్మ్. 50,000 కోట్లు. హ్మ్. తర్వాత ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఒక 70,000 నుంచి 80,000 కోట్లు అవుతుంది. హ్మ్. జీతభత్యాలు పెన్షన్స్ అన్నీ కలిపి. హ్మ్. ఈ ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కొంత ఉంటుంది. ఒక 10,000 కోట్లు, 15,000 కోట్లు. అవును. అంటే దాదాపు 1,50,000 కోట్లు ఈడికొచ్చేస్తా ఉంది. ఇది చూపాలక్కడ. నాన్ హ్మ్. ప్లాన్ అంటారు దీన్ని. హ్మ్. దీనికి ప్లాన్ ఏం అవసరంలా. ఉద్యోగస్తులు జీతాలు ఇయ్యాల్సిందే, అప్పులు కట్టాల్సిందే, కంపల్సరీ. అడ్మినిస్ట్రేషన్ అన్ని హ్మ్. కట్టి. హ్మ్. ఇది నాన్ ప్లాన్ అంటారు. హ్మ్. దీన్ని నాన్ ప్లాన్ ఖాతా కింద ఇంకెంత మిగులుతుంది? 50,000 కోట్లు మిగులుతుంది. హ్మ్. ఈ 50,000 కోట్లు నువ్వు ఖచ్చితంగా చూపించేటప్పుడు 50,000 కోట్లు నువ్వు 60,000 కోట్లు కూడా అనుకో. నీ బడ్జెట్ 2,050 కోట్లు ఉన్నప్పుడు హ్మ్. 60,000 కోట్లు ఎట్ట కేటాయిస్తావు నువ్వు నేను అడుగుతాం. హ్మ్. అసెంబ్లీ కూడా ఒప్పుకోదు. అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు మాయ చేయడానికి అవకాశం లేదు. హ్మ్. అప్పుడేం చేస్తారంటే బడ్జెట్ సైజ్ పెంచేస్తారు. హ్మ్. మేము ఈసారి 3,00,000 కోట్ల ఆదాయం వస్తుంది అనుకుంటున్నాం అంటారు. హ్మ్. అసెస్మెంట్. మనకొచ్చేదేమో 2,90,000 కోట్లు, 2,00,000 కోట్లే ఉంటుంది. హ్మ్. కానీ మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటిలో 10,000 కోట్లు, 15,000 కోట్లు అంటారు. హ్మ్. అప్పులు ఎక్కువ వస్తాయంటారు. మన జీడీపీ పెరిగింది అంటారు. అసలు ప్రభుత్వ ఆదాయం పెరిగిందని రాస్తారు. హ్మ్. పెరుగుతుందని అంచనా. బడ్జెట్ అంటే అంచనానే కదా! హ్మ్. 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 ఈసారి మేము చేసే అభివృద్ధి కానీ ఒక 50,000 కోట్లు పెరుగుతాయని అంచనా ఏస్తారు. ఆ హ్మ్. అంచనా కూడా కేటాయించేస్తారు. ఓకే. ఆ రకం మతలబు జరుగుతుంది. ఇప్పుడు నాన్ ప్లాన్ కలిసిపోయింది కాబట్టి దేని ప్లాన్ ఏందో ఏం తెలీదు. కాబట్టి ఏం చేస్తారు? అంచనాలు కొంచెం పెరుగుతాయి. ఓకే. కాబట్టి నాన్ ప్లాన్ బడ్జెట్ కలిసిపోవడం, అంచనా వేయడంలో ఎక్కువ అంచనా వేసుకోవడం అది వాళ్ళ హ్మ్. ఇష్టం కదా! ఆ రకంగా అన్ని శాఖలకి సర్దే పైన చేస్తారు. ఓకే. అవసరమైతే గతంలో రూ. 10 కేటాయిస్తే ఇక్కడ రూ. 12 అంటారు. హ్మ్. కానీ మనకు 1 ఇయర్‌లో జరిగే పరిణామం ఏందంటే ఎంత వస్తుందో అంతే ఖర్చు పెడతారు. హ్మ్. ఖర్చు పెట్టలేని దానికి మళ్ళీ అసెంబ్లీ రాటిఫికేషన్ తీసుకునేస్తారు. ఓకే. కాబట్టి 90% మనకు అర్థమైపోతుంది బడ్జెట్ ఏంటని. హ్మ్. ఓ 10% మాయ చేయొచ్చు. ఏ ప్రభుత్వం నాట్ ఓన్లీ తెలుగుదేశం. హ్మ్. అయితే ఇప్పుడు వాళ్ళు మీరన్నట్టు అమ్మఒడికి, తల్లికి వందనానికి ఎంత కేటాయిస్తారు? హ్మ్. కొంత అసెస్ చేసుకోవచ్చు కదా! తల్లికి వందనానికి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా ఇవ్వాలి అనుకుంటే అందరు పిల్లలకెళ్ళంటే 15,000 కోట్ల నుంచి 17,000 కోట్లు అవుతుంది. అవును. ఈళ్ళు 5,000 కోట్లే కేటాయించారనుకోండి. హ్మ్. ఈజీగా అర్థమైపోతుంది. ఒక పిల్లోడికే ఇస్తారని అర్థమైపోతుంది. వాళ్ళు హ్మ్. చెప్పాల్సిన అవసరం లా. హ్మ్. 2 మహిళలకు 18 అనుకో 18,000 కోట్లు ఎంతో అవుతుంది. హ్మ్. అది 18,000 కోట్లు కేటాయిస్తే ఎంత ఇస్తారో చెప్పొచ్చు. ఓకే. ఆ! అది 10,000 కోట్లు కేటాయించారనుకోండి. హ్మ్. ఎవరో సగం ఇస్తారని అర్థం చేసుకోవాలి. హ్మ్. ఇట్లా మనం ఆ శాఖకి ఎంత కేటాయిస్తారో వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు దీపం పథకం ఉంది. హ్మ్. దీపం పథకానికి మొత్తానికి ఇస్తే ఎంత అవుతుందో మనకు తెలుసు. కానీ హ్మ్. తక్కువ కేటాయించారు. అవును. అంటే అర్థం ఏంటి? ఒక సిలిండర్ మాత్రమే ఇస్తారు అనేది మనకు అర్థమైపోయింది. దాన్ని అసెంబ్లీలో గోల చేస్తే పై వాళ్ళ కేసులు ఒప్పుకున్నారు. మేము హ్మ్. ఒక సిలిండరే ఇస్తాము. అంటే మార్చి వరకు ఇస్తా ఉంటాం.
లాంచింగ్ బై ప్రోగ్రామ్ 3 కాదు. ఉమ్, ఆ బడ్జెట్ గురించి అర్థం అయిపోయింది. రేపు కూడా అట్లే శాఖల వారికి కేటాయించేటప్పుడు 2 అర్థం అవుతాయి. ఉమ్, కొన్ని పథకాలు సంపూర్ణంగా అమలు చేస్తారా లేదా, చేస్తారా చేయరా, ఆ నిధులు శాఖల వారికి కేటాయించినప్పుడు కొంత దొరుకుతుంది. అందువల్లనే మీకు స్టార్టింగ్ లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ శాఖల వారికి కేటాయింపు ఉండదు, ఉమ్, మొత్తం కానీ పూర్తి స్థాయి అనివార్యంగా బడ్జెట్ మళ్ళీ ప్రవేశపెడతారు మళ్ళీ కదా. బాగుండదని ఉమ్, మళ్ళీ పెట్టారు. అట్లా పూర్తి స్థాయి బడ్జెట్ లో సంక్షేమ పథకాలపైన ఈ ప్రభుత్వం ఏం చేయబోతా ఉందనే ఒక స్పృహ మాత్రం ఖచ్చితంగా బడ్జెట్ లో ప్రతిపాదనలు వస్తాయి. ఓకే ఓకే. సో ఏంటి వైసీపీ నేతల్ని ఒక్కొక్కరిని తుంచడానికా లేదంటే పంపించడానికా కూటమి ప్లాన్ చేస్తుంది అనుకోవాలా? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా తర్వాత పెద్దిరెడ్డి గారి మీద టార్గెట్గా ఆయన మీద సంబంధించి ఆయన కేసులు పెట్టడం కావచ్చు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి ఆయన శాఖకు సంబంధించి ఆదేశాలు ఇవ్వడము, ఇవన్నీ చూస్తుంటే ఏంటి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనుకోవాలా లేదంటే వాళ్ళందరూ ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరినీ పక్క పక్కన తొలగించాలి